రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహ్వూర్ రానాను తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలో తహ్వూర్ రానాను విచారించారు. ముంబై ఉగ్రదాడికి సంబంధించిన కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం తిహార్ జైలుకు తరలించారు. అంతకుముందు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చారు. మరోవైపు ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తిహార్ జైలు వద్ద నుంచి ఎక్స్క్లూజివ్ గా మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. చెప్పండి కళ. కళ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? దుర్గా, ఇప్పుడు మనము ప్రస్తుతము తిహార్ జైలు దగ్గర ఉన్నాము. మన వెనకాల కనిపించేది తిహార్ జైలు. ఏదైతే మనము ఉదయం నుంచి కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి స్థలం అని చెప్పవచ్చు తిహార్ జైలు. ఇక్కడ అంటే మనకు ఇక్కడ 1, 3, 5, 6, 7, 8, 9 గేట్ నంబర్స్ ఉంది. అంటే ఈ యొక్క తిహార్ జైలుకి చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏదైతే 17 సంవత్సరాల తర్వాత ఉగ్రవాదిని అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొని వస్తున్నటువంటి ప్లేస్ అని చెప్పవచ్చు, అదే ఈ తిహార్ జైలు. ముఖ్యంగా దాదాపు మన కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మనకు ఉగ్రవాది రానాను ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. అయితే ఏదైతే ఫార్మాలిటీస్ ఉందో నిన్న అక్కడ ఏదైతే మనకు భారత దేశానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్ఐఏ జాతీయ ఇంటెలిజెన్స్ మొత్తం ఇన్వెస్టిగేషన్ పర్సన్స్ అంతా కూడా అతన్ని ఈ రోజు అప్పగించడం జరిగింది. దీనితో ఈ రోజు ఉదయం ప్రత్యేకంగా ఏదైతే మనకు భద్రతా వ్యవస్థ మధ్యత బుల్లెట్ ప్రూఫ్ తోటి ఏదైతే పాలెం ఎయిర్పోర్ట్ నుంచి చాలా కట్టుదిట్టమైనది మనకి ఏదైతే పాలెం నుంచి తర్వాత డైరెక్ట్ ఇక్కడికి తిహార్ జైలుకు రావడానికి కూడా కొంత దాదాపు ఒక అరగంట సమయం అవుతుంది. అరగంట సేపు కూడా మొత్తం అంతా కూడా ట్రాఫిక్ ని ఆఫ్ చేసేసి మొత్తం అంతటిని కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ తోటి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వైద్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ఏదైతే మెయిన్ గేట్ ఉందో మెయిన్ గేట్ కాకుండా వెనుకాల ఉన్నటువంటి 4 నంబర్ గేట్ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటిది పరిస్థితి మాత్రం ప్రస్తుతం మాత్రము ఇక్కడ దాదాపు ఒక 10 కిలోమీటర్ల వేరకు మొత్తం అంతా కూడా హై సెక్యూరిటీని ఎవరిని కూడా ఇక్కడ దరిదాపుల్లో కూడా ఉండనిచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడే ఇందాకనే కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ లైవ్ ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేదు అని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా కూడా అలర్ట్ చేశారు. అంటే ఒక ఉగ్రవాదిని తీసుకుని వచ్చిన తర్వాత సెక్యూరిటీ వ్యవస్థనంతటిని కూడా పెంచినటువంటి పరిస్థితి ఒకవైపు. అయితే ముఖ్యంగా ఏదైతే ముంబై బాంబు పేలుల్లో జరిగినటువంటి ఏదైతే ప్లేస్ ఉందో దాదాపు 12 మంది ఉగ్రవాదులు అంతా కూడా మరణం మృదంగం లాంటి ఒక ఇన్సిడెంట్ ని దాదాపు 17 సంవత్సరాల క్రితము మనకు నవంబర్ 26వ తేదీన 2008వ సంవత్సరం జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ముంబై ప్రజలు మొత్తం దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా మర్చిపోలేదు. కానీ దానికి సంబంధించినటువంటి ఉగ్రవాదులను ఏదైతే 2012 సంవత్సరంలో కసబ్ని కూడా ఉరి తీయడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఏదైతే ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రముఖలు చేసినటువంటి దానితో మొత్తం అంతటి కూడా దాదాపు 166 మంది, ముఖ్యంగా అక్కడ విదేశీయులు అనుకోవచ్చు, భారతీయులు అనుకోవచ్చు, చాలా మంది 166 మంది మరణించడం జరిగింది. దాదాపు 600 మందికి పైగా గాయపడ్డారు ఆ ఉదంతంతో. దాదాపు 12 స్థలాల్లో ముంబైలో చాలా కీలకమైనటువంటి స్థలాలు ఆ స్థలాల్లో ఉగ్రదాడి జరిగింది. దాదాపు మనకు ఛత్రపతి శివాజీ స్థలం అనుకోవచ్చు, తర్వాత తాజ్ మహల్ అనుకోవచ్చు, తర్వాత కీలకమైనటువంటి టెర్మినల్స్ దగ్గర అంతా కూడా, తర్వాత హోటల్స్ దగ్గర కూడా, పార్కింగ్ వెళ్ళేటటువంటి స్థలాల్లో కూడా కీలకమైనటువంటి స్థలాల్లో దాదాపు 12 మంది రెక్కి చేసి ఉగ్రదాడి
దాడులు జరిగినటువంటి పరిస్థితి. కానీ అప్పటి నుంచి కూడా ఉగ్రవాదులను పట్టుకునే నిమిత్తము అంటే ఎవరైతే ఉగ్రవాదులు విదేశాల్లో కూడా పాల్గొనడం జరిగింది, కొంతమందిని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే కసబ్ని తీసుకోవడము, తర్వాత 2012లో గురి తీయడం అదంతా కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే గత ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ గారు తర్వాత అమెరికా ప్రధానికి జరిగినటువంటి ఏదైతే భేటీలో మాత్రము చాలా కీలకంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా కోరడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రదాడిలో కీలకమైనటువంటి వ్యక్తి రానా ఉన్నటువంటి అతన్ని పట్టించాలి, తర్వాత దీని వెనకాల ఉన్నటువంటి వారందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళని పట్టించే ప్రయత్నం మాకు మీ సహాయం కావాలని కోరడంతో దానికి ట్రంప్ అంగీకారంతో ఆ రోజు జరిగిన భేటీ ఫలితమే ఈ రోజు ఈ రానాని ఉగ్రవాదిని ఇక్కడికి భారత్ కు అప్పగించేటటువంటి ముఖ్యమైనటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా దీనికి పూర్వంగా మనకు ఈ రానాకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అంటే ఇతడు ఒక పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఇతడు రానా. అయితే ముఖ్యంగా రానాకు తర్వాత మనకు డేవిడ్ హెడ్లీ అనే పేరు వినపడుతుంది. డేవిడ్ హెడ్లీకి ఈ రానాకు ఒక స్కూల్లోనే వారికి ఒక మంచి స్నేహం ఉండడంతో అప్పటి నుంచి కూడా వీరి మధ్య కూడా ఒక సాన్నిహిత్యం ఏర్పడము, తర్వాత ఈ ఉగ్రదాడికి అంతా కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా మొత్తం అంతా కూడా డేవిడ్ హెడ్లీ మూల కారణం. అయితే దీనికి అంతటికి కూడా పాకిస్తాన్ అంటే ఎప్పుడు చాలాసార్లు కూడా ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా డేవిడ్ హెడ్లీ కూడా చాలాసార్లు ఇక్కడికి ఇండియాకు కూడా వచ్చినటువంటి సందర్భము. తర్వాత మనకు దీనికి సంబంధించి ఏదైతే రానాకు సంబంధించినది కూడా మనకు పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత తల్లి అంటే కెనడాకు సంబంధించినటువంటి పౌరసత్వం ఉండడంతో ఆయన పాస్పోర్ట్ వచ్చేసేసి అంటే అమెరికాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఉండడంతో పలుమార్లు కూడా ఇండియాకి వచ్చిపోవడంతో ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా అతని మీద ఫోకస్ చేయకపోవడంతో ఈ ఉగ్రదాడికి మూల కారణం జరిగిందనేసి నిఘా వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం చాలా మంది కొంత ఇంటెలిజెన్స్ పర్సన్స్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే ఇతడు మనకు రానాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా సమాచారం తీసిన తర్వాత తన పాస్పోర్ట్ లో తనకు అమెరికా ఉన్నటువంటి కెనడా పౌరసత్వం ఉండడం వల్లనే తన మీద నిఘా లేకపోవడంతో పలుమార్లు ఇక్కడికి రావడము, తర్వాత డేవిడ్ హెడ్లీకి సహాయం చేయడము. ఎందుకంటే అతను ఒక పాస్పోర్ట్ కి సంబంధించినట్టు ఇమిగ్రేషన్ కి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ని ఓపెన్ చేయడము, ఎక్కడెక్కడ మూలాలు అంటే ఏ ప్రాంతాల్లో పెడితే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ కి సంబంధించినవి మొత్తం అంతా కూడా వాళ్ళకి మినిట్ సమాచారం అందించినటువంటి వ్యక్తి ఈ యొక్క తర్వాత డేవిడ్ హెడ్లీ తర్వాత ఈ రానా ఇద్దరే చాలా కీలకమైనటువంటి ఈ ముంబై పేలుళ్లకు కీలకమైనటువంటి వ్యక్తులు. అయితే వీరికి లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి చీఫ్ హఫీజ్ సాయిద్ అనేటువంటి అతని యొక్క సూచన సలహాల మేరకే వీళ్ళిద్దరు పనిచేయడం జరిగింది. మొత్తం మీద 17 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉగ్రవాదికి ఇక్కడ ఢిల్లీ ఈ రోజు మాత్రం తీహార్ జైలుకి తీసుకురావడం జరిగింది. చాలా సెక్యూరిటీ వ్యవస్థతో దీనికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి తనకు అంటే ఇండియాకు అప్పగించిన తర్వాత కూడా అమెరికా కొద్దిసేపటి క్రితం ఇంటెలిజెన్స్ పరం కూడా తమ దగ్గర ఇప్పుడు రానా అనే ఉగ్రవాది మాకు సంబంధం లేదు, భారత్కు అప్పగించామన్నటువంటిది కూడా ఒక మెసేజ్ కూడా పాస్ చేయడం జరిగింది. మొత్తం మీద మాత్రం 17 సంవత్సరాల తర్వాత ఉగ్రవాదిని పట్టించడము, చాలా మంది కూడా అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత రావడము, ఈ ఉగ్రవాది దొరకడము అన్నది కూడా ఇక్కడికి ఇండియాకి పట్టించడం అన్నది కూడా చాలా హర్షించదగినటువంటి విషయము. తర్వాత అంతేకాకుండా ఏదైతే ఫిబ్రవరిలో జరిగినటువంటి సంబంధాలు అంటే ఇతర అంటే అమెరికా నుంచి కానీ తర్వాత మోదీ ట్రంప్ తర్వాత మోదీ మధ్య కానీ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో కూడా ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టం. అయితే ఏదైతే కర్త అంటే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లీ అనేటువంటి వ్యక్తి మాత్రం ఇంకా మనకు అంటే ఎవరైతే రానాను అప్పగించారో కానీ హెడ్లీకి మాత్రం మనకి ఇప్పటి వరకు కూడా ఇంకా ఈ మనకు అప్పగించడానికి మాత్రం ఇంకా అటువంటి చర్యలు మాత్రం ఇంకా పూనుకోలేదు. కానీ ఎప్పుడైతే 9వ తేదీకి మనకు అప్పగించేటటువంటి ముందర కూడా ఈ రానా సుప్రీంకోర్టులో కూడా అక్కడ కూడా తనకు బెయిల్ తనకు భారత్కు అప్పగించకండి అంటూ కూడా సుప్రీంకోర్టులో కూడా అక్కడ కూడా అడగడం జరిగింది. కానీ అక్కడ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడం జరిగింది. మొత్తం మీద మాత్రం 17 సంవత్సరాల తర్వాత ఉగ్రవాదిని ఇక్కడికి భారత్కి అప్పగించడం అనేది కూడా కీలకమైనటువంటి పాయింట్. ఇప్పుడు ఏదైతే తిహార్ జైలుకి వచ్చారో
ఇక్కడ ఉన్నటువంటి మనం అంతా కూడా చూస్తున్నాము. ఇదంతా కూడా ఇది 1వ నెంబర్ గేటు. ఏదైతే పర్సన్స్ రేపు ఉదయం ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా అంటే వెళ్ళే ద్వారం అనుకోవచ్చు, ఇక్కడి నుంచి తనకి ఇంటరాగేషన్కి తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక సీక్రెట్ అయినటువంటి స్థలము. ఏది కూడా చిన్న క్లూ కూడా దొరికినటువంటి వాళ్ళ యొక్క ఇంటరాగేషన్ అనుకోవచ్చు, వాళ్ళు వెళ్ళేటటువంటి మూమెంట్ అనుకోవచ్చు, కూడా ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ గేట్స్ నుంచి ఎంట్రీ కావాలి. తర్వాత దీనికి ఇంటరాగేషన్కి సంబంధించింది కూడా హై సెక్యూరిటీ తోటి ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ తోటి మొత్తం అంతా కూడా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అనుకోవచ్చు. థ్యాంక్ యూ కళ.